ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. మొత్తం 22 మందిని వివిధ సంస్థలకు చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వచ్చింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా డాక్టర్ జెడ్ శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎస్ రాజశేఖర్, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సుగ్రమ్మ, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా వెంకట శివుడు యాదవ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా వలవల బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బొరుగుపల్లి శేషరావు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతల సుజాత, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వాణి వెంకట శివప్రసాద్ పెనుపోయిన, ఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్ గా డాక్టర్ రవి వేంబూరు, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మలేపాటి సుబ్బానాయుడు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కెఎస్ జవహర్, మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా పెదరాజు కొల్లు, కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పెరేపి ఈశ్వర్, వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మల్లెల ఈశ్వరరావు, అలాగే టైలర్ అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ గా ఆకాశపు స్వామి, అటు నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ గా లీలాకృష్ణ, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా రియాజ్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ గా సోల్లా బోబ్జిరెడ్డి, అలాగే మహిళా కమిషన్ చైర్మన్ గా డాక్టర్ రాయపాటి శైలజ నియమితులయ్యారు.